హరే కృష్ణ. శ్రీకృష్ణుడు భాగవతం 11వ స్కందంలో ఉద్ధవునికి చేసినటువంటి బోధనలలో ప్రాచీన కాలంలో ఒక బ్రాహ్మణ అవధూతకు యదురాజుకు మధ్య జరిగినటువంటి సంభాషణ గురించి తెలియజేస్తాడు. అందులో అవధూత అయినటువంటి బ్రాహ్మణుడు తాను 24 గురువులను ఏ విధంగా స్వీకరించినది, వారి నుండి తాను ఏమి నేర్చుకున్నది వివరిస్తాడు. మరి ఆ అవధూత బ్రాహ్మణుడు తాను ఈ పృథివీ అంటే భూమి నుండి ఏ పాఠం నేర్చుకున్నాడో ఈరోజు మనం చూద్దాం. శ్రీమద్ భాగవతం 11వ స్కందం 7వ అధ్యాయం 37వ శ్లోకం. భూతైరాక్రమ్యమాణోపి ధీరో దైవవశానుగైః తద్విద్వాన్న చలేన్మార్గాత్ అన్వశిక్షం క్షితేర్వృతం. అనువాద భాష్యాలు చూద్దాం. ధీరుడగు వ్యక్తి ఇతర జీవుల చేత పీడింపబడినప్పటికీ ఆ జీవులు దైవ నియంత్రణలో నిస్సహాయముగా ప్రవర్తిస్తున్నారని తెలిసి ఆ విధముగా అతడు స్వీయ పతచ్యుతుడు కారాదు. అంటే ఆ వ్యక్తి తన యొక్క స్థితి నుండి పతనం చెందకూడదు. ఈ వ్రతమును నేను ధరణి అంటే భూమి నుండి నేర్చుకున్నాను అని అంటున్నాడు. భాష్యం చూద్దాం. ధరణి అంటే భూమి ఓర్పు గుణానికి చిహ్నము. చమురుబావుల త్రవ్వకము, అణుబాంబుల పరీక్షలు, వాతావరణ కాలుష్యము వంటి ఎన్నింటి ద్వారానో ఆసురీ ప్రవృత్తి కలిగిన జీవుల చేత ధరణి నిరంతరము పీడించబడుతూ ఉంటుంది. ఒకప్పుడు పచ్చటి అడవులు వ్యాపార ప్రయోజనార్థము లోబులచే నరికివేయబడి వ్యర్థ ప్రదేశములు తయారు చేయబడుతుంటాయి. మరొకప్పుడు ధరాతలము యుద్ధములో పోరాడే సైనికుల రక్తముతో తడిసిపోతూ ఉంటుంది. ఇన్ని కలతలు కలిగినప్పటికీ భూమి జీవులందరికీ సకల అవసరములను సమకూర్చుతూ ఉంటుంది. ఈ ప్రకారము ధరణిని అధ్యయనము చేయడం ద్వారా మనిషి ఓర్పు అనే కళను నేర్చుకోవచ్చు. శ్రీమద్భాగవతం చదవండి, ఆనందించండి.